సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు, కొలువుదీరిన నితీష్ ప్రభుత్వం, గూగుల్ కోసం శరవేగంగా భూసేకరణ, ఇందిరాగాంధీ స్టేడియానికి అంతర్జాతీయ హంగులు, రసకందాయంలో కర్ణాటకం, సిద్ధరామయ్య డీకే పోటాపోటీ. అన్ని మతాలపైన నమ్మకం ఉంది గాని బౌద్ధాన్ని అనుసరిస్తున్న సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్. ఈ ఆహారాలే కాలేయ కొవ్వుకు కారణాలు. ఈరోజు వార్తలను చూద్దాం. రాష్ట్రపతి గవర్నర్లకు కోర్టులు గడువు విధించలేవు. శాసనసభలు ఆమోదించి పంపించిన బిల్లులకు సమ్మతి తెలిపే విషయంలో రాష్ట్రపతి గవర్నర్లకు న్యాయస్థానాలు గడువు విధించలేవని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిర్దిష్ట గడువులోగా సమ్మతి అభిప్రాయం తెలియజేయకపోతే ఆ బిల్లులను ఆమోదించినట్లుగా భావించడం రాజ్యాంగంలో లేదని, అధికారాల విభజన సూత్రానికి ఇది వ్యతిరేకమని పేర్కొంది. శాసన నిర్మాణంలో రాష్ట్రపతి గవర్నర్లు నిర్వర్తించాల్సిన విధుల్ని మరే వ్యవస్థ భర్తీ చేయలేదని స్పష్టం చేసింది. దేశ సమాఖ్య వ్యవస్థలో గవర్నర్లు నిర్వహిస్తున్న పాత్రపై తీవ్ర చర్చకు దారితీసిన రాష్ట్రాల బిల్లుల ఆమోదం అంశంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కీలక తీర్పు వెలువరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని 5 సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏకాభిప్రాయంలో ఈ తీర్పునిచ్చింది. అయితే తమ వద్దకు వచ్చిన బిల్లులను గవర్నర్లు అకారణంగా నిరవధికంగా నిలిపివేయడం తగదని, సహేతుక సమయంలోగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. నిరంకుశంగా బిల్లులను నిలిపివేసే పరిస్థితుల్లోనే కోర్టులు తమకున్న పరిమిత న్యాయ సమీక్ష అధికారాలను ఉపయోగించాల్సి వస్తుందని అభిప్రాయపడింది. అధికరణం 143 కింద ద్రౌపది ముర్ము సంధించిన 14 ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. రాజ్యాంగ ధర్మాసనంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఏఎస్ చందూర్కర్ సభ్యులుగా ఉన్నారు. కొలువుదీరిన నితీష్ ప్రభుత్వం. బీహార్ను సుదీర్ఘకాలంగా పాలిస్తున్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ గురువారం 10వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు సహా ఎన్డీఏ నేతలు హాజరుకాగా భారీ జనసందోహం మధ్య ఆయన ప్రమాణాలు చేశారు. పట్నాలోని గాంధీ మైదానంలో ఏర్పాటు చేసిన వేదికపై నితీష్ 26 మంది మంత్రులతో గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ ప్రమాణం చేయించారు. భాజపా నుంచి 14 మంది, జేడీయూ నుంచి 8 మంది, ఎల్జేపీ నుంచి 2, హెచ్ఏఎం, ఆర్ఎల్ఎంల నుంచి ఒక్కొక్కరు మంత్రులుగా ప్రమాణం చేశారు. ఇందులో గత ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన భాజపా నేతలు సామ్రాట్ చౌదరి, విజయ్ కుమార్ సిన్హా ఉన్నారు. గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న భాజపా నేతలు మంగళ్ పాండే, నితిన్ నబీన్, సురేంద్ర ప్రసాద్ మెహతా మళ్లీ మంత్రులయ్యారు. ఒకరికి ఒకే పదవి నిబంధనతో 2 ఏళ్ల కిందట మంత్రి పదవికి రాజీనామా చేసిన భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దిలీప్ జైస్వాల్ మళ్లీ మంత్రిగా ప్రమాణం చేశారు. గూగుల్ కోసం శరవేగంగా భూసేకరణ. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గం ఆనందపురం మండలంలోని తర్లువాడలో భూసేకరణ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. ప్రభుత్వం అక్కడి భూముల రిజిస్ట్రేషన్ విలువ 20 లక్షల రూపాయలకు పెంచి రైతులకు ఎక్కువ మొత్తం పరిహారం వచ్చేలా ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో వారు స్వచ్ఛందంగా ముందుకొచ్చి భూములిస్తున్నారు. భూములు ఇవ్వకుండా అడ్డంకులు సృష్టించేందుకు కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా ఇప్పటికే 60% మందికి పైగా రైతులు అంగీకార పత్రాలు అందజేశారు. భూములు ఇస్తున్న వారికి ప్రభుత్వం తాజాగా పెంచిన ప్రయోజనాల గురించి వివరించేందుకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ విశాఖపట్నంలోని సర్క్యూట్ హౌస్లో గురువారం నిర్వహించిన సమావేశానికి రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వైకాపా ఎంపీపీ మజ్జి శారద తండ్రి, తర్లువాడ మాజీ సర్పంచ్ మజ్జి వెంకట్రావు కూడా సమావేశానికి హాజరై ఆమోదపత్రం అందజేయడం విశేషం. భూములిచ్చిన రైతుల ఖాతాల్లో శనివారం నుంచి పరిహారం మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. ఇందిరాగాంధీ స్టేడియానికి అంతర్జాతీయ హంగులు. రాష్ట్రంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలా ఉన్నత ప్రమాణాలతో కొత్త క్రీడా ప్రాంగణాల ఏర్పాటుతో పాటు పాత వాటిని ఆధునీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. ఇందులో భాగంగా విజయవాడ నడిబొడ్డునున్న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియాన్ని అభివృద్ధి చేసేందుకు సంకల్పించింది. 2026 చివరి నాటికి
దీన్ని ఆధునీకరించి 2029లో అంతర్జాతీయ క్రీడలు నిర్వహించాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా ఈ స్టేడియం అభివృద్ధి, నిర్వహణ చేపట్టనున్నాయి. పనులకు 53 కోట్ల రూపాయలు అంచనా వేయగా 30 కోట్ల రూపాయలతో మొదటి విడత పనులు ప్రారంభించనున్నారు. ఈ నెలాఖరుకల్లా అధికారులు డిపిఆర్ను ప్రభుత్వానికి అందించనున్నారు. స్టేడియంలో ఇకపై ప్రభుత్వ, ప్రైవేట్ క్రీడేతర కార్యక్రమాలు ఉండవని అధికార వర్గాలు వెల్లడించాయి. రసకం దాయంలో కర్ణాటకం, సిద్ధరామయ్య డీకే పోటాపోటీ. కర్ణాటకలో అధికార కాంగ్రెస్లో రాజకీయం వేడెక్కింది. 2023 విధానసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ గద్దెనెక్కిన నాటి నుంచి 2.5 ఏళ్ల తర్వాత అధికార పంపిణీ ఉంటుందని ప్రచారంలో ఉంది. గురువారంతో సిద్ధరామయ్య నేతృత్వంలోని సర్కారుకు 2.5 ఏళ్లు నిండాయి. ఈ నేపథ్యంలో అసలు రాజకీయం మొదలైంది. బీహార్ ఎన్నికల పరాభవం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం కర్ణాటక రాజకీయాలపై ఇంకా దృష్టి సారించలేకపోయింది. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మద్దతుదారులు ఒక్కొక్కరిగా ఢిల్లీకి వెళ్లి వస్తూ రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నారు. బీహార్ ఎన్నికల ఫలితాలు వెల్లడైన మర్నాడే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఢిల్లీ వెళ్లారు. లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలతో వేర్వేరుగా సమావేశమైన ఆయన మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇవ్వాలని కోరారు. మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఇస్తే మరో ఏడాది పాటు ముఖ్యమంత్రి పదవికి డోకా ఉండదన్న అంచనాతో సిద్ధరామయ్య ఈ ప్రతిపాదన చేశారు. దీనిపై ఖర్గేతో మాట్లాడాలని రాహుల్ ఆయనకు సూచించారు. ఖర్గే ఇంతవరకు మంత్రివర్గ విస్తరణపై ముఖ్యమంత్రికి సలహా ఇవ్వకపోవటం గమనార్హం. అధికార పంపిణీ అంశాన్ని మొదటి నుంచి తోసిపుచ్చుతున్న సిద్ధరామయ్య 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా తానే కొనసాగుతానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం 136 మంది ఎమ్మెల్యేల్లో అత్యధికులు తమకు మద్దతుగా ఉన్నారని ఆయన విశ్వసిస్తున్నారు. అధికార పంపిణీ జరగాల్సి వస్తే ఎమ్మెల్యేల అభిప్రాయమే కీలకమని ప్రకటించి డీకే శిబిరంలో అలజడి రేపుతున్నారు. గురువారం ఈ విషయంపై మరింత స్పష్టత ఇస్తూ తాను అధిష్టానంతో అధికార పంపిణీ గురించి కాకుండా మంత్రివర్గ విస్తరణపై మాత్రమే చర్చించానని, దానినే తప్పుగా అర్థం చేసుకున్నారు అన్నారు. అన్ని మతాలపైన నమ్మకం ఉంది కానీ బౌద్ధాన్ని అనుసరిస్తున్న సిజేఐ జస్టిస్ బిఆర్ గవాయ్ బౌద్ధ మతాన్ని తాను అనుసరిస్తున్నానని, అయితే అన్ని మతాలపై తనకు విశ్వాసం ఉందని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ పేర్కొన్నారు. ఈ నెల 23న పదవీ విరమణ చేయనున్న ఆయన సుప్రీంకోర్టు అడ్వకేట్ ఆన్ రికార్డ్స్ అసోసియేషన్ గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో మాట్లాడారు. నేను పూర్తిగా లౌకిక వ్యక్తిని. హిందూ, బౌద్ధం, సిక్కు, ఇస్లాం లాంటి అన్ని మతాలపైన నమ్మకం ఉంది. ఈరోజు నేను ఇక్కడ ఉన్నానంటే ఈ వ్యవస్థ చలవే. అందుకే భారతీయ న్యాయ వ్యవస్థకు హృదయపూర్వక కృతజ్ఞతలు చెబుతున్నా. మహారాష్ట్రలోని అమరావతిలో మురికివాడలోని మున్సిపల్ పాఠశాలలో విద్యాభ్యాసం ప్రారంభించిన నాలాంటి వ్యక్తి ఇంతటి ఉన్నత స్థానానికి రావడానికి ప్రధాన కారణం అంబేద్కర్ భారత రాజ్యాంగమేనని నేను నిరంతరం చెబుతూ వస్తున్నా. అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోయి ఉంటే మున్సిపల్ స్కూల్లో చదువుకున్న నాలాంటి విద్యార్థి ఎంత స్థాయికి రావడం గురించి కనీసం కలలో కూడా ఊహించలేం. 4 దశాబ్దాల వృత్తి జీవితంలో భారతీయ న్యాయ వ్యవస్థ నాకు ఎంతో ఇచ్చింది. సుప్రీంకోర్టు, సిజేఐ కేంద్రీకృత కోర్టులా కాకుండా న్యాయమూర్తులందరి కోర్టులా ఉండాలని నేను ఎప్పుడూ భావించేవాడిని. అందుకే నేను ఏ నిర్ణయాలు తీసుకున్నా న్యాయమూర్తులందరితో కలిసే తీసుకున్నా. సుప్రీంకోర్టు తీర్పు వెలువడినప్పుడు ప్రజలు కేవలం న్యాయమూర్తులను మాత్రమే చూస్తారు. అయితే దాని వెనుక న్యాయమూర్తులే కాకుండా న్యాయవాదులు, రిజిస్ట్రీ, సిబ్బంది భాగస్వామ్యం ఉంటుందన్నది గుర్తించాలి. నా 40 ఏళ్ల వృత్తి జీవితంలో నిరంతరం రూల్ ఆఫ్ లాను నిలబెడుతూ వచ్చాను. నా తీర్పుల్లో రాజ్యాంగ సూత్రాలకు ప్రాధాన్యం ఇచ్చాను. నేను పూర్తి సంతృప్తి, ఆనందంతో ఈ బాధ్యతలను తదుపరి సిజేఐ జస్టిస్ సూర్యకాంత్కు అందిస్తున్నాను అని సిజేఐ పేర్కొన్నారు. ఈ ఆహారాలే కాలేయ కొవ్వుకు కారణాలు. ధూమపానం, మద్యపానం కాలేయ కొవ్వును పెంచుతాయనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆరోగ్యకరమైన ఆహారంగా భావించే కొన్ని పదార్థాలు కూడా ఇందుకు దోహదపడుతూ ఉంటాయి. కొవ్వు తొలగించని పాల ఉత్పత్తులు, పాలు, చీజ్, మేగడ, పెరుగు పోషకభరితమైనవే. అయితే వీటి పరిమితి మించితే కాలేయానికి చేటు తప్పదు.
కొవ్వు తొలగించని పాల ఉత్పత్తులకు కాలేయ కొవ్వుకు సంబంధం ఉంటుందనే ఒక అధ్యయనం తాజాగా అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్లో ప్రచురితమైంది. బేక్ ఉత్పత్తులు ఎక్కువ శాతం బేకరీ ఉత్పత్తులన్నీ శుద్ధి చేసిన పిండి, శుద్ధి చేసిన చక్కెరలతోనే తయారవుతాయి. వీటిలో పోషకాలతో నిండిన పైపొర కొరవడుతుంది. కాబట్టి వీటితో తయారయ్యే బ్రెడ్, పేస్ట్రీలు, మఫిన్లు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ముప్పును పెంచుతాయి. అన్నం, బ్రెడ్, నూడిల్స్ వల్ల జపాన్ మహిళల్లో కాలేయ కొవ్వు పెరిగినట్లు క్లినికల్ న్యూట్రిషన్లో ఒక అధ్యయనం ప్రచురితమైంది. ప్రోటీన్ బార్స్, నట్స్, సీడ్స్, ఖర్జూరాలు, ఓట్స్ ఇలా ఆరోగ్యకరమైన పదార్థాలతో తయారయ్యే ప్రోటీన్ బార్స్లో కూడా హై ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ లాంటి అనారోగ్యకరమైన తీపిని ఉపయోగిస్తారు. కాబట్టి ప్రోటీన్ బార్స్ను అతిగా తినడం వల్ల కాలేయ కొవ్వు ముప్పు కూడా పెరుగుతుంది. తీపి పానీయాలు, పండ్ల రసాలు ఆరోగ్యకరమైనవే. కానీ సీసాల్లో దొరికే రెడీమేడ్ పండ్ల రసాల్లో చక్కెరలు అధిక మోతాదుల్లో ఉంటాయి. కాబట్టి ఇవి కాలేయ కొవ్వును పెంచుతాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. సుదర్శన్కే ఛాన్స్. గిల్ దూరమైతే రెండో టెస్ట్లో అతడి స్థానంలో ఎవరు ఆడతారన్నది ఆసక్తికరం. అతడి స్థానం కోసం సాయి సుదర్శన్, పడిక్కల్ మధ్య పోటీ ఉంది. రేసులో సుదర్శనే ముందున్నట్లు తెలుస్తోంది. తుది జట్టులో స్థానం దక్కితే అతడు 6వ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గత టెస్టుల్లో 3వ స్థానంలో ఆడిన వాషింగ్టన్ సుందర్ 2 ఇన్నింగ్స్లోనూ పర్వాలేదనిపించాడు. భారత్ మరోసారి 4 స్పిన్నర్లతో ఆడుతుందా అన్నది కూడా చూడాలి. పిచ్పై పచ్చిక ఉంటే ఓ స్పిన్నర్ను తప్పించి నితీష్ కుమార్ రెడ్డిని తీసుకునే అవకాశం ఉంది. ప్రపంచ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో మరో 8 స్వర్ణాలు భారత్ సొంతం. ప్రపంచ కప్ బాక్సింగ్ కప్ ఫైనల్స్లో స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ అదరగొట్టింది. ఫామ్ నిరూపించుకుంటూ స్వర్ణంతో మెరిసింది. గురువారం మహిళల 51 కేజీల ఫైనల్లో నిఖత్ 5-0తో గవోయి జువాన్ను చిత్తు చేసింది. నేటి నుంచి ఆస్ట్రేలియాతో యూషస్ సిరీస్. ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ఈ 2 బలమైన జట్లు ఎప్పుడు తలపడినా హోరాహోరీ తప్పదు. ముఖ్యంగా యూషస్ సిరీస్ అయితే రంజుగా సాగుతూ అభిమానులను అలరిస్తూ ఉంటుంది. మరోసారి ప్రతిష్టాత్మక సమరానికి సమయం ఆసన్నమైంది. ఈరోజు యూషస్ సిరీస్ తొలి టెస్ట్లో స్టీవ్ స్మిత్ సారథ్యంలోని ఆస్ట్రేలియాతో బెన్ స్టోక్స్ కెప్టెన్సీలోని ఇంగ్లాండ్ తలపడబోతోంది. లక్ష్యసేన్, ఆయుష్ ముందంజ. ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు లక్ష్యసేన్, ఆయుష్ శెట్టి, సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి ముందంజ వేశారు. గురువారం పురుషుల సింగిల్స్ పోరులో లక్ష్యసేన్ 21-17, 13-21, 21-13తో యూజన్పై, ఆయుష్ 21-17, 21-16తో కొడై నర్వకాపై గెలిచి క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. దీక్షకు స్వర్ణం, మహిత్కు రజతం. డెఫ్లింపిక్స్లో భారత క్రీడాకారిణులు దీక్షా దాగర్, మహిత్ సంధు సత్తా చాటారు. గోల్ఫ్లో దీక్ష బంగారు పతకం గెలవగా షూటింగ్లో మహిత్ రజతంతో మెరిసింది. గురువారం మహిళల గోల్ఫ్ వ్యక్తిగత స్ట్రోక్ ప్లేలో దీక్ష అగ్రస్థానం సాధించింది. 2017లో రజతం, 2021లో బంగారు పతకం గెలుచుకున్న దీక్ష ఈసారి పోటీల్లో స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.